జై శ్రీరామ్. నిన్న సాయంత్రం మల్కా కొమ్రే గారు మన హుజురాబాద్కు వచ్చారు. దగ్గర 350 వాళ్ళు ఎక్కువ పైచీలకు టీచర్లు వచ్చారు. ఆ టీచర్లతో నేను బాగా డిస్కస్ చేశారు. నిన్న చాలా బాగా మాట్లాడాడు. అసలు మన పిల్లలు ఎట్లా పెంచాలి, మనం వాళ్ళని ఎలా చదివించాలి అన్న దాని మీద చాలా మాట్లాడాడు. ఆయన కూడా మీకు వినిపిస్తాను నేను. ఆయన ఎందుకంటే మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం మనం ఆయన గెలిపించుకున్నాము. చాలా మంది గెలుస్తుండో అయిపోయింది. 60% దాకా ఎక్కువ ఉన్నది ఇప్పుడు మన మెజార్టీ. చాలా మంది అన్నారు. అంటే దాని మీద ఉండని మన వాళ్ళు ఇంకెక్కువ మెజార్టీ అయితే నరేంద్ర మోడీ గారికి బాగా దగ్గరనే 1982 నుండి ఆర్ఎస్ఎస్ ఒక శాఖలలో పనిచేసిండు. అప్పటి నుండి అంటే మీరు అర్థం చేసుకొని 42 సంవత్సరాలు ఆయన మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం వీటి మీద చాలా అవగాహన ఉంది ఆయనకు. ఎందుకంటే ఆయన 40 మంది నుంచి స్టార్ట్ చేసింది స్కూలు. ఈ రోజు 45,000 మంది స్టూడెంట్స్ వాళ్ళకు చదువు విద్యను అందిస్తుండ్రు. చాలా మంది కలెక్టర్లు, ఎస్పీలు చాలా మంది అయ్యిండ్రు. చాలా మంది టీచర్లు అయ్యిండ్రు. టీచర్లు అంటే తెలుసు కదా, మందికి బుద్ధులు చెప్పే టీచర్లు. మన తల్లిదండ్రుల తర్వాత గురువు టీచరే. ఆ టీచర్లు చాలా మంది మేము అడిగితే ఏమంటారంటే, అరే మల్కా కొమ్రే మాకేం తెలియదన్నా, ఈ పేపర్లు ఇవి మేము పంచుతుంటే ఇవి మాకెందుకు, ఆయన మా గుండెలో ఉన్నాడు, మేము ఆయనకే ఓటేస్తాం, మీరు పంచు వేస్ట్ అది అని. మేము ఇప్పుడు దగ్గర 25 రోజుల నుంచి మేము తిరుగుతా ఉన్నాము. 19 జన్మదిన సీట్ వచ్చిన కాంచెలు ఆయనకు ఓన్లీ పేపర్లు వచ్చిన కాంచెలు కూడా నేను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాను. ఆయన అంటే చాలా అభిమానం మా అందరికీ. మేము అంత అభిమానం కొద్దిగా పనిచేస్తున్నాము. టీచర్లు చాలా మంది స్కూళ్ళలో పోయి బయట మెల్లగా అడుగుతుంటే, మీరు రాకుండా మేము ఎవరు ఓటేస్తున్నాం, మీకు ఎందుకు అవసరం లేదు. నిన్న టీచర్లు కూడా చాలా మంచిగా మాట్లాడారు. అది వేరే పార్టీలు కొన్ని ఉన్నాయి కదని అవి వాళ్ళ పిఆర్టీ గిఆర్టీ అని అదంతా ఏం లేదు. వాళ్ళే ఇళ్ళకి వచ్చారు. ఇళ్ళకి వచ్చి ఫుల్ మేరతో గెలుస్తుండ్రు. ఆయన కంపల్సరీ మన బీజేపీ ఇక్కడ తెలంగాణలో 3 ఎమ్మెల్సీ సీట్లు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా గెలుస్తున్నాయి. ఎందుకంటే మోదీ గారిని ఆదర్శం తీసుకుంటాడు మన మల్కా కొమ్రే గారు. ఆయన కంపల్సరీ ఆయన మంచిగా నవ్వుకుంటూ ఎంత బాగా మాట్లాడతారని చూపెడతాను. ఆయన ఎక్కువ మాట్లాడినా కూడా అసలు వాళ్ళు ఎక్కువ మాట్లాడి మీకు తెలుసుగా, స్వామి వివేకానంద అన్నాడు, నిదానంగా మాట్లాడు, పని ఎక్కువ చేయని చెప్పాడు. దాని మీద ఆయన జై శ్రీరామ్. మల్కా కొమ్రే గారికి మన ఓటు. దయచేసి చెప్తున్నాను టీచర్లందరికీ, దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 80-90% మెజార్టీతో గెలిపిస్తే ఈ రోజు డైరెక్ట్ నరేంద్ర మోడీ దగ్గర పోయి మాకు ఇది కావాలి, ఈ టీచర్లకు ఇది కావాలి, ఈ స్కూల్కి ఇది కావాలి అని తీసుకొస్తే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. మీరు దయచేసి చెప్తున్నాను. జై హింద్, జై హింద్, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్, జై గోమాత, జై గంగామాత, జై శ్రీరామ్. నేను మల్కా కొమ్రయ్య. నేను బంగంపల్లి పెద్దపల్లి పక్కకు ఉంటుంది. అక్కడ అప్పుడు క్లాస్ 3 వరకు చదువుకొని అప్పన్నపేట అనే విలేజ్ ఒక్కటి పక్కకు ఉంటుంది. అక్కడ 10th వరకు చదువుకొని కరీంనగర్లో సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేసి అప్పుడు ఎంసెట్ రాసి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది. మా ఫాదర్ ఇలా బెంచ్ దామోదర్ అని ఆయన ఆర్ఎస్ఎస్ తర్వాత జనసంఘ్ తర్వాత బీజేపీ పార్టీలో ఉండేవారు. 1982లో హిమాయత్ నగర్ నుంచి కంటెక్ట్ చేసి 300 ఓట్స్తో ఓడిపోయి ఎలక్షన్ ప్రొసీజర్ ప్రాసెస్ మనిషి అదే హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే గెలుస్తని నమ్మకం లేకుండా అప్పుడు ఎమ్మెల్యే మన ఓల్డ్ సిటీలో కలిపి వచ్చింది. అప్పుడు టైగర్ నరేంద్ర గారికి మళ్ళీ బై ఎలక్షన్ సీట్ ఇచ్చింది. ఆ విధంగా అప్పటి నుంచి నాకు పార్టీతో కానీ మన సంఘ యాక్టివిటీతో కనెక్షన్ ఉంది. Thank you.